ఇప్పుడు మారుతున్న లైఫ్ స్టైల్ వల్ల కావచ్చు, స్ట్రెస్ వల్ల కావచ్చు, విమెన్‌లో చాలా తెలియని సమస్యలు కూడా వస్తూనే ఉన్నాయి. అందులో మెయిన్ ప్రాబ్లమ్ ఫైబ్రాయిడ్స్. అసలు ఈ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? ఫైబ్రాయిడ్స్ అనేది ఎందుకొస్తున్నాయి? మన లైఫ్ స్టైల్ వల్లనా? లేకపోతే ఫుడ్ హ్యాబిట్స్ వల్లనా? దీనికి సర్జరీ కంపల్సరా? అసలు దేనివల్ల దీనికి ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి? సో ఇలాంటి ఎన్నో డౌట్స్ మనకు క్లియర్ చేయడానికి ఈరోజు మనతో పాటు ఉన్నారు యూరో గైనకాలజిస్ట్ డాక్టర్ శ్రీజ గారు ఉన్నారు. వారితో మాట్లాడి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం డాక్టర్. నమస్తే అండి. వెల్కమ్ టు ద షో మ్యామ్. థ్యాంక్ యూ సో మచ్. సో డాక్టర్ గారు, అసలు యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అంటే ఏంటి? సో యూట్రైన్ ఫైబ్రాయిడ్స్ అనేవి కండగడ్డలు. అవి క్యాన్సర్ గడ్డలు కాదండి, చాలా వ్యత్యాసం ఉంటుంది క్యాన్సర్ గడ్డకి అండ్ కండగడ్డకి. సో మన యూట్రస్ అనేది అంటే గర్భసంచి అనేది మొత్తం ఒక కండరం అనమాట. ఈ కండరం లోపల చిన్న చిన్న గడ్డల్లాగా ఫామ్ అవ్వడానే ఫైబ్రాయిడ్స్ అంటారు. కాకపోతే ఏ లేయర్లో ఫామ్ అయిందనే దాన్ని బట్టి మనకు వచ్చే సిమ్టమ్స్ కానీ అవి బయటకి మనకు తెలియడం కానీ జరుగుతుంది అనమాట. సో ఇది సిమ్టమ్స్ ఏమైనా ఉంటుందా? వచ్చే ముందు మనకేమైనా అమ్మాయిల్లో తెలిసిపోతుందా ఇలా జరుగుతుంది అని? సో ఈ విషయానికి వస్తే ఆల్మోస్ట్ ఒక 30 to 50% మందికి అండి అసలు ఫైబ్రాయిడ్ గడ్డ ఉంది అనేది కూడా వాళ్ళకి తెలియకపోవచ్చు. కొంతమందికి ప్రెగ్నెన్సీలో సిజేరియన్ సెక్షన్ అయినప్పుడు లేదా ప్రెగ్నెన్సీ కోసం మీరు స్కాన్ తీర్చుకున్నప్పుడు వాళ్ళు ఎప్పుడైనా ఫైబ్రాయిడ్ ఉందని చెప్పడం కానీ, లేదా తర్వాత మీకు ఎప్పుడైనా రెగ్యులర్ హెల్త్ చెకప్స్లో బయటపడడం కానీ జరగచ్చు. లేదు మీకు సిమ్టమ్స్ ఉన్నాయి అని అంటే అది బ్లీడింగ్గా ముందుగా మనకు తెలుస్తుంది. సో బ్లీడింగ్ అని అంటే నార్మల్గా అందరికీ ఒక 3 రోజుల నుండి 5 రోజులు బ్లీడింగ్ అవ్వడం సహజం. సో ప్రతి సైకిల్ మీకు నార్మల్గా 28 రోజులు అయి ఉండొచ్చు, 30 రోజుల సైకిల్ అయి ఉండొచ్చు, కొందరికి 22 రోజులకే సైకిల్ రావచ్చు. కానీ మీకు నార్మల్గా 30 రోజుల సైకిల్ అవుతుంది, సడన్గా ఇది 22 రోజుల సైకిల్గా మారింది లేదా 24 రోజుల సైకిల్గా మారిపోయింది అన్నప్పుడు మాత్రం మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళి చూయించుకోవడం చేయాల్సిందే. ఇది కంపల్సరీ. సో ఎందుకు అని అంటే మన బాడీ మనకి ఏదో ఒక సిమ్టమ్గా చూపిస్తుంది అనమాట. ఇలా రక్తస్రావం జరుగుతూ పోతే మీరు అనీమియాకి గురవుతారు. అనీమియా అంటే రక్తమే లేకపోవడం, రక్తహీనత. సో మీ హీమోగ్లోబిన్ లెవెల్ తగ్గిపోతుంది, మీకు ఐరన్ కంటెంట్ అనేది బాడీలో తగ్గిపోతుంది. దీనివల్ల చాలా చాలా ప్రాబ్లమ్స్ ఎదురవుతాయి. అది మీకు ఆ మూమెంట్లో తెలియకపోవచ్చు అండి, బట్ నెమ్మదిగా అది గుండె మీద ఎఫెక్ట్ పడుతుంది, మిగిలిన బాడీ అంతటి అన్ని అవయవాల మీద కూడా ఎఫెక్ట్ పడుతుంది. సో ఫైబ్రాయిడ్ ఉంది అని అంటే ఫస్ట్ ఫోర్మోస్ట్ సిమ్టమ్ ఏంటి అంటే ప్రెషర్ ఫీలింగ్ రావడం. కొంతమందికి ముందు పక్క ఫైబ్రాయిడ్ ఉండొచ్చు, సో దానివల్ల యూరిన్ ఫ్రీక్వెంట్గా రావడం కానీ అర్జెంటుగా అనిపించడం కానీ ఉంటుంది. లేదు అంటే బ్లీడింగ్ గడ్డలుగా పడడం కానీ, సైకిల్స్ ముందుకు వచ్చేయడం, ప్రతి 20 రోజులకు ఒకసారి సైకిల్ రావడం, లేదు బ్లీడింగ్ వచ్చినప్పుడు 15 రోజుల నుంచి 20 రోజుల వరకు కూడా బ్లీడింగ్ జరగడం, ఇవన్నీ ఫైబ్రాయిడ్ సంకేతాలే. సో మ్యామ్, ఈ ఏజ్ లిమిట్ ఏమైనా ఉంటుందా ఈ ఫైబ్రాయిడ్స్కి? ఈ ఏజ్ వాళ్ళకి ఎక్కువగా ఉంటుంది, ఈ ఏజ్ వాళ్ళకి తక్కువగా ఉంటుందని ఉంటుందా? ఈ విషయానికి వస్తే ముఖ్యంగా యంగ్ ఏజ్ గ్రూప్ అండి. ఇప్పుడున్న సిచ్యువేషన్స్లో అయితే మనం ఫాలో అయ్యే లైఫ్ స్టైల్ ప్రాక్టీసెస్కి అయితే 20 నుంచి 40 ఏజ్ గ్రూప్లో ఎక్కువగా చూస్తున్నాం ఈ ఫైబ్రాయిడ్స్ని. అలా అని పెద్దవాళ్ళకు ఉండదా అంటే పెద్ద ఏజ్ గ్రూప్లో కూడా కొన్నిసార్లు మనకి ఫైబ్రాయిడ్స్ బయటపడుతూ ఉంటాయి. బట్ ఒక్కసారి మెనోపాజ్ వచ్చిన తర్వాత ఆ ఫైబ్రాయిడ్ గడ్డ వల్ల వచ్చే ప్రాబ్లమ్స్ అనేటివన్నీ తగ్గిపోతాయి. సో మెనోపాజ్ వచ్చిన తర్వాత ఎందుకు అని అంటే మన బాడీలో ఈస్ట్రోజన్ అనే కంటెంట్ ఏదైతే హార్మోన్ ఉంటుందో దాని లెవెల్ అంతా తగ్గిపోతుంది. సో ఆ తర్వాత ఆటోమేటిక్గా ఈ ఫైబ్రాయిడ్ అనేది క్యాల్సిఫై అవుతుంది. అంటే కాల్షియం దానిలోకి వచ్చి డిపాజిట్ అవ్వడం కానీ ఫర్దర్గా వాళ్ళకి బ్లీడింగ్ ఏం జరగదు కాబట్టి దానివల్ల వచ్చే సైడ్ ఎఫెక్ట్స్ ఏమీ ఉండవు. కానీ కొంతమందికి మాత్రం ఈ ఫైబ్రాయిడ్ గడ్డ అనేది సెపరేట్గా ఉండొచ్చు. అంటే గర్భసంచి పైన కానివ్వండి, దానికి ఒక పెడికల్ అంటాం అనమాట. సో దానికి ఒక కనెక్షన్ ఉంటుంది గర్భసంచికి. ఇది కొన్నిసార్లు ట్విస్ట్ అవుతుంది. ఆ ట్విస్ట్ అయ్యి ఎమర్జెన్సీలో వాళ్ళకి ఫైబ్రాయిడ్ గడ్డలు తీయడం జరుగుతుంది. ఇది 70 ఏళ్ళ వాళ్ళకి కూడా జరిగింది. సో ఇవి కొన్ని రేర్ సిచ్యువేషన్సే. లేదంటే ఆ ఏజ్ గ్రూప్లో వాళ్ళకి ఫైబ్రాయిడ్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మోస్ట్ ఆఫ్ ద ఫైబ్రాయిడ్స్ అండి, ఆల్మోస్ట్ 80% ఫైబ్రాయిడ్స్ని ట్రీట్ చేయాల్సిన అవసరం ఉండదు. సో అవన్నీ నాన్ హార్మ్ఫుల్ అనమాట, చాలా సేఫ్ ఉంటాయి. అవి ఉండే ప్లేస్ని బట్టి దాని ట్రీట్మెంట్ డిసైడ్ అవుతుంది.